హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటి ఇవాళ? వెజ్జా, నాన్ వెజ్జా, లేక ఎక్కడికైనా బయటికి వెళ్ళి పిక్నిక్ లాగా వెళ్ళారా అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈరోజు సండే కదా, లేట్గానే లేద్దాంలే, పిల్లలకు స్కూల్ ఉండదు కదా అని అయితే అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, మార్నింగే లేవాల్సి వచ్చింది. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను నైటే క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ తీసి వంటగదిలో అయితే మంచిగా సదురుకున్నాను. మా వారైతే బయటికి వెళ్ళారు. ఇవాళ సండే కదా ఇవాళ ఏదన్నా నాన్ వెజ్ తీసుకొద్దామని అయితే బయటికి అయితే వెళ్ళారన్నమాట. ఆయన వచ్చేంత లోపు అయితే నేనైతే ఇలా సర్దుకుంటున్నాను. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, నాకైతే కొంచెం కోల్డ్ అయింది. సో అందుకని వాయిస్ అయితే ఇలా వస్తుంది. సో నా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సారీ అందరికీ. సో నేనైతే ఇలా సదురుకున్న తర్వాత అయితే నేను పిండి కలుపుకున్నాను. పూరి పిండి అయితే కలుపుకున్నాను అన్నమాట. పూరీలు నేను గోధుమ పిండితోనే చేస్తాను, ఆశీర్వాద్ ఆటతోనే, లేదా మల్టీగ్రెయిన్ ఆట ఉంటుంది కదా, దాంతోనైనా చేస్తాను. నేను అసలు మైదా అస్సలు యూజ్ చేయను పూరీలు చేయడానికి. ఎప్పుడు చేసినా నేను ఇలా గోధుమ పిండితోనే, ఆశీర్వాద్ ఆటతోనే మాత్రమే చేసుకుంటాను. ఇలా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటే పూరీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. సో ఆ తర్వాత అయితే జొన్న రొట్టెలు చేద్దామని అయితే పిండి అయితే కలుపుకొని జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను. జొన్న రొట్టెలు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియో ఇలా చేస్తానని అనుకోలేదు. జొన్న రొట్టెలు చేసే వీడియో నేను ఇంకో వీడియోలో అయితే పెడతానన్నమాట. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో అనేది నేను ఇంకో వీడియోలో పెడతాను. సో నేనైతే జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పూరి పిండి కలుపుకున్నాను కదా, ఆ తర్వాత పూరీలు కూడా చేసుకున్నాను. నేను జొన్న రొట్టెలు చాలా తక్కువగా చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువగా చేసుకున్నా వేస్ట్ అయిపోతుంది కదా. మేమైతే ఇద్దరమే ఉంటాం, ఇద్దరమే తింటాం కాబట్టి మా ఇద్దరి కోసం అయితే ఒక 4-5 చేసుకున్నాను. మా పిల్లలకి పూరీలు చేశాను అన్నమాట. మా బాబు అయితే ఒకటైనా తింటాడు, కానీ మా పాప అయితే ఒక్కటి కూడా తినదు జొన్న రొట్టెలు. సో నేనంతా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎందుకు రెడీ అయ్యాను అని చూస్తున్నారు కదా. సో మా వారైతే సడన్ సర్ప్రైజ్గా బయటికి వెళ్దాము అన్నారు. బయటికి ఎక్కడికంటే పిక్నిక్కి వెళ్దాము, మన వాళ్ళందరూ వనభోజనానికి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దామని అయితే అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను అనుకున్నాను ఎక్కడికైనా బయటికి వెళ్తే బాగుండు అని అయితే అనుకున్నాను నేను. మా వాళ్ళందరూ వనభోజనానికి వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. దగ్గరుంటే త్వరగా వెళ్ళిపోయేదాన్ని, కానీ నేనున్నది వైజాగ్లో, వాళ్ళు ఉన్నది తెలంగాణలో ఎక్కడంటే జనగాం డిస్టిక్ ఉంటుంది కదా, అక్కడైతే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళేసరికి నేను నైటు జర్నీ చేస్తే మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే ఇక వెళ్ళిన నైట్ అంతా జర్నీ చేసి వీక్ అయిపోతాం కదా, అందుకనే వెళ్ళలేదు. అలాగే మా వారికి అయితే వర్క్ ఉంది, మా పిల్లలకు స్కూల్ ఉందని నేనైతే వెళ్ళలేదన్నమాట. సో ఇలా అయితే మేము బయటికి వచ్చాము. నాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపించింది, కానీ నాకు ఇక్కడైతే ఎవ్వరూ లేరు, ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. నేను నా పిల్లలు, నా భర్త, మేము నలుగురమే. నా ప్రపంచం అంటూ ఉన్నది వీళ్ళే ఇక్కడ. సో నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరన్నమాట ఇక్కడ. సో ఆ తర్వాత మేము తిన్న తర్వాత అయితే మా పిల్లలైతే కాసేపు అయితే ఆడుకున్నారు, మా వారైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నారన్నమాట. ఇలా ఒక 2 hours పాటు ఇలా స్పెండ్ చేసి వెళ్దామని అయితే అనుకున్నాము. సో అసలు బీచ్కి వెళ్దామనే ప్లాన్ ఉండే. బీచ్ దగ్గర మంచిగా అన్ని చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు, కోకోనట్ ట్రీస్ ఉంటాయి కదా, దాని కింద అయితే బాగుంటుంది అని అయితే అనుకున్నాము. కానీ అంత దూరం వెళ్ళలేక ఇక్కడనే కొంచెం దగ్గరనే ఉన్న ప్లేస్లో అయితే వచ్చాము. ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో, అండ్ చూడండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో సడన్గా ఏమైంది, అసలు నేను రీల్స్ తీసుకుందామని అనుకున్నా, సడన్గా వర్షం అయితే పడింది. వర్షం రాగానే ఫాస్ట్గా వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత మా పిల్లలైతే గ్రౌండ్కి వెళ్దామని అయితే అనగానే మా వారైతే పిల్లలను తీసుకొని గ్రౌండ్కి అయితే వెళ్ళారు. నేనైతే రెడీ అయితే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.